హలో ప్రజలారా, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ రెడ్డి వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఏంటి ముందుగానే ఆనియన్స్ కట్ చేసుకుంటూ వచ్చేస్తాను అనుకుంటున్నారా? చెప్తా. ఈరోజు నాకు మిస్టర్ రెడ్డికి ఫేవరెట్ డిష్ ఒకటి నేను మీ అందరికీ చూపిస్తాను. నేను చేసి ఈ డిష్ ఒక్క వే ఆఫ్ ప్రాసెస్ అనమాట. సో నేను చాలా రకాలుగా చేస్తాను ఈ డిష్. ముందు కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. సో ఈరోజు ఏంటంటే ఆనియన్స్ ఫస్ట్ దాన్ని గ్రైండ్ చేసేసి అట్లా పెట్టేసి తర్వాత ఫిష్ అనేది నాకు చాలా ఫేవరెట్. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అలాగే మిస్టర్ రెడ్డికి ఫిష్ కొట్టడం రాదు. సో ప్రతిసారి నేను ఈ తలకాయతో తంటలు పడుతూ ఉండాలి. యాక్చువల్లీ తలకాయ అంటే నాకు చాలా ఫేవరెట్. మీలో ఎంతమందికి తలకాయ ఇష్టమో కమెంట్ చేయండి. సో నాకు తలకాయతో అంటే చాలా ఇష్టము. ఆ రెండు ఉంటే నేను ఏమీ తినను ఇంకా పీసెస్లో. సో ఫస్ట్ మనము ఏ కర్రీ అయినా స్టార్ట్ చేసేటప్పుడు పసుపు వేస్తాము. పసుపు తర్వాత కారము, ఇవన్నీ మసాలాలు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత ధనియా పొడి, తర్వాత ఫిష్ మసాలా ఇవన్నీ వేసేసి మంచిగా ప్రతి ఒక్క ముక్కకి నీట్గా ఘాటుగా మసాలా పట్టాలన్నమాట. కొంచెం అఫ్కోర్స్ ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వేయాలి కాదు, వెయ్యాలి. ఎందుకంటే ఈ ఫిష్ కర్రీలో మనకి ఎక్కువ ఆయిల్ బాగా మంచిగా ఈ ఆనియన్ పేస్ట్ ఏదైతే మనం వేస్తున్నామో మంచి ఆ ఫ్లేవర్స్ అనేది దానికి అందుతుంది అనమాట. దాంట్లో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది. సో కంపల్సరీగా ఆయిల్ ఎక్కువ వేయాలి. ఈలోపు ఇవన్నీ ఏంగా చింతపండు వచ్చి అమ్మ నన్ను ఎట్లా మర్చిపోతావమ్మా, నేను లేని నువ్వు ఫిష్ పులుసు ఎలా చేస్తావు అన్నది. సర్లే అని చెప్పి దాన్ని కూడా వేసేసాను. మంచిగా ముక్క కొంచెం అంటే మరీ మునగొద్దు, కొంచెం లైట్గా అట్లా మునిగితే బాగుంటుంది. నాకు ఆయిల్ సరిపోలేదు అనిపించింది, అందుకని కొంచెం వేసాను ఇంకో ఆయిల్. ఇదంతా అవ్వగా మళ్ళీ ఏం వేయలేదు, మనం ఉప్పు వేయలేదు అనమాట. ఉప్పు వేయాలంటే నేను ప్రతిసారి ఇలాంటి పులుసులోకి అయితే నేను మోస్ట్లీ రాక్ సాల్టే యూజ్ చేస్తాను, అంటే గల్లుప్పు. అది చాలా బెటరు. ఇది ఈలోపు గల్లుప్పు వేస్తూ ఉంటే మిర్చీలు వచ్చి నన్ను కూడా ఒక 2 అంటే వేయమ్మా, కూసంత వేయమ్మా అనుకుంటూ అరుచుకుంటూ వచ్చినాయి. సరేలే వేస్తాలే అని చెప్పి అవి కూడా వేసేసాను. ఇవి వేసేసి మొత్తం ధీటుగా గిషాలు అన్నీ పట్టేసిన తర్వాత మెల్లగా స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఠంగ్ అని పెట్టేశాను అనమాట. మీరు చూస్తుండండి, నేను ఉడుకుతాను చూడు, ఎట్లు ఉడుకుతాను అని చెప్పి ఫిష్ అంటా ఉండింది. సరేలే అని చెప్పి నా టేస్టే వేరే లెవెల్ అనింది. సరే గస్గస్ అనుకుంటా వచ్చినాయి అనమాట. ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీలో అయినా, నాన్ వెజ్ కర్రీలో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం, అందుకే వేస్తా గస్గస్ కానీ. తర్వాత కూసంత కొత్తిమీర, కూసంత కరేపాకేసి అయిపోయింది. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఫైనల్లీ ఇది ఫిష్ కర్రీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి.